నన్నెందుకు ఇలా గుడ్డిదాన్నిగా చేసి నా ప్రాణాలు కూడా తీసుకోపోయావా? శేషు, శేషు, అక్క వస్తుంది, జాగ్రత్త బాబు. నాకేం పర్వాలేదు శారదా. సాయంత్రం నువ్వు హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేయి. శేషు, గాలిపటం బాగా పైకి వెళ్తోందా? ఉండకయ్య, సూత్రం కుదిరి చస్తుంటే. అబ్బా, తొందరగా కట్టరా, తొందరగా. ఏమంటే కొంచెం సూత్రం కట్టిస్తారా? శేషు, ఒరే శేషు, ఎవరా వారు? వీరు నా ఫ్రెండ్ అక్క. నీ ఫ్రెండా? అయితే నాకు ఫ్రెండే. వారి పేరు? వీరి పేరు గాలిపటం అని పేరక్క. పెద్దవాయి, ఏమిటా మాటలు? తప్పు కదా, సరిగా చెప్పు. వీరి పేరు శేఖర్ అక్కయ్య. నమస్కారం అండి. నమస్కారం. అక్కయ్య, నేను ఎగరేస్తున్నాను చూడు. శేషం, పైకి ఎగురుతోందా? ఆహా ఆహా, ఎంత చక్కగా ఎగురుతుంది అక్కయ్య. ఏది ఆ దారం ఎలా ఇవ్వరు? శేఖరం గారు, మీరేం చేస్తుంటారు? బిజినెస్సా? మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మరి రేపు కూడా వస్తారా? శేషం, ఎంత పైకి వెళ్ళిందిరా? శేషు, ఒరే శేషు, శేఖర్ గారు ఇవాళ ఇంకా రాలేదేరా? రోజు మనకంటే ముందే వచ్చేవారు. వస్తూ ఉంటారు లేక. అరే, నా చెప్పు. శేషు, ఒరే శేషు, చూడరా, నా చెప్పు ఎక్కడో పడిపోయింది. శేషు, ఒరే, మీరా? అయ్యో, తప్పండి, తప్పు. పర్వాలేదు, స్నేహితులైన తర్వాత ఆ మాత్రం సేవ చేయొచ్చుగా. ఓహో, గాలిపటాల పోటీలా? అవునండి, చూడండి, పోటా పోటీలు పడుతూ కింద మీద పల్టీలు కొడుతూ పెన వేసుకుంటూ ఆకాశాన్ని అందుకుంటున్నాయి. దూరంగా పోతున్నాయి, ఇంకా దూరంగా పోతున్నాయి, చుక్కలైపోతున్నాయి, కనిపించడమే లేదు. శారదా, ఇలారా, శారదా, ఇలారా. వీరెవరో తెలుసా? మన ఫ్రెండ్ మిస్టర్ శేఖర్. శేఖర్ గారు, ఈమె మా శారద. ఓ, నమస్కారం. నమస్కారం. నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? అవునండి, పని ఉంది. మరి రేపు తప్పకుండా వస్తారు కదా? అలాగే. శేఖర్ గారు, నువ్వు శేఖర్గా ఎప్పుడయ్యావు, ఎందుకయ్యావు? ఏమో సార్, నాకు నీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది విజయ్. శారదా, పార్వతిని ఇలా మోసగించినందువల్ల నీకు వచ్చిన లాభం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. సార్, నన్ను అనుమానించు. పార్వతిని వంచడం నా అభిమతం కాదు. పార్వతి కోసం ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ విజయ్ మంచివాడు అవ్వాలి, మంచివాడు అవ్వాలి శారద. ఓ మై గాడ్, ఈ ఆయింట్మెంట్ రాస్తే గాయం మానాలా పెరగాల? అసలు ఎవరిది కేసు? డాక్టర్ రామ్ గారిదండి. ఎస్ డాక్టర్, ఈ ఆయింట్మెంట్ రాయమని మీరే చెప్పారా? కాలేం కావాలి? ఏం కావాలి? ఈ కేసు నాకేం కొత్త కాదు. అది కాదు డాక్టర్. ప్లీజ్, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. సారీ డాక్టర్. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ వ్యక్తి ఎవరా అని, అంతేనా?
చిత్రంగా ఉంది. నా మనసు మీకెలా తెలుసు? నా మనస్సు చెప్పి అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నారు. పారు, ఎన్నడూ ఎరగని వ్యక్తిని కూడా ఎప్పుడో ఎక్కడో చూచిన ఆప్తుడు అనిపిస్తుంది. మనస్సు కూడా ఆ వైపుకే పరుగులు తీస్తుంది. ఇది మీకు న్యాయమేనా? నేను అడగలేకపోవచ్చు, కానీ మీరెందుకు చెప్పకూడదు? ఎవరు? మీ నాన్నగారి ఉదారి ఎందరినో మనుషుల్ని చేసింది. అందులో నేను ఒకడిని. జీవితంలో పోగొట్టుకున్న ఒక అమూల్య వస్తువు కోసం వెతికి వేసారుతున్న మందభాగ్యునికి చనువు తీసుకుంటున్నందుకు అన్యదా భావించకండి. మీ కళ్ళు చూస్తే మీకు మనశ్శాంతి లేదనిపిస్తుంది. అవునా? అవును. ఈ వాతావరణం నుంచి బయటపడి కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి నన్ను నేను మర్చిపోవాలని నాకు ఉంది. కానీ ఎలా వెళ్ళను? ఎక్కడికి వెళ్ళను? మీకు అభ్యంతరం లేకపోతే మీరు కోరుకున్న చోటికి నేను తీసుకువెళ్తాను. మీరా? అవును. అవును. ఈనాడు నా బ్రతుకు ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది.